దేవుడా, టైం అయిపోయింది. అమ్మాయి వచ్చేస్తుంటుందా? ఓ మై గాడ్, ఇంత అందంగా ఉందేంటి? హాయ్. ఎందుకు మిస్ అయ్యావురా బాబు ఈ రోజులు? హలో. సారీ. హాయ్. ఇది మన ఫస్ట్ మీట్ కదా, నన్ను ఇంప్రెస్ చేయడానికి స్పెషల్ ఏం లేదా? ఎగ్జాక్ట్లీ. ఇంప్రెస్ చేయాలనుకుంటే బాడీకి ఇచ్చి BMW దిగేవాని కదా, రేబన్ స్పెట్స్ రెంట్కి తెచ్చుకొని మరి పెట్టుకునేవాని కదా. BMW కారు రేబన్ స్పెక్స్ చూస్తే ఇంప్రెస్ అయిపోతాను అనుకుంటున్నావా? అదేం కాదు, నాకంత రేంజ్ అవసరం లేదు. పోనీ రేనాల్డ్స్ వోక్స్వాగన్ మారుతి? అయ్యో బాబు, అమ్మాయిలందరూ నువ్వు అనుకున్నట్టు ఉండరు. యా, ఐ నో, అండ్ ఐ నో యూ వెరీ వెల్. నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నన్ను ఎప్పుడు చూడలేదు, నా గురించి బాగా తెలుసా? తెలుసని చెప్పలేను, తెలీదని చెప్పలేను, బట్ యూర్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఫర్ మీ. ఇష్టపడ్డ వాళ్ళని ఎవరైనా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటారు, నువ్వేమో దానికి రాలేదంటున్నావు. మరి దేనికొచ్చావు? పెళ్లి చేసుకుందాం అని అడగడానికి. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. పెళ్లి చేసుకుందాం అని అడగడానికి మాత్రమే వచ్చా. మరీ ఇంత డైరెక్ట్ గానా? నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకున్నక్కర్లేదా? అట్లీస్ట్ నా గురించి అయినా తెలుసుకోవా? అవసరం లేదు. బికాస్ ఆఫ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఒక్క చూపులో అంత డీప్ గా అర్థమైపోతారా మనుషులు? అర్థమైనా కాకపోయినా వాళ్ళే తన జీవితం అని ఫిక్స్ అయిపోతారు. మరీ అలా జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? నీకు సీతారాములు తెలుసా? తెలుసు. తెలుసా? నేను చెప్తా విను. సీతకు స్వయంవరం జరిగేటప్పుడు అక్కడ ఎంతో మంది రాజులు వస్తారు, కానీ రాముడు ఆస్థానంలోకి అడుగు పెట్టగానే సీత మనసులో ఏదో కొత్త అనుభూతి. రాముడు వెలువడడానికి రాగానే తన ప్రమేయం లేకుండానే సీత ఆటోమేటిక్ గా తల అలా పైకెత్తి చూస్తుంది. అప్పుడు సీతకి రాముని చూడటానికి పట్టే సమయం ఒకే ఒక్క సెకండ్. ఆ ఒక్క గడియలోనే సీత మనసు పందెంలో గుర్రంలా పరిగిస్తుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో ఊహలు. కానీ ఆ ఒక్క సెకండ్లోనే సీతకి ఆ సందేహాలన్నిటికీ సమాధానం దొరికిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది సీతకి రాముడే తన సోల్మేట్ అని. రాముడు మంచోడా చెడ్డోడా అని ఆలోచించదు, తన భర్త రాముడే అని ఫిక్స్ అయిపోతుంది. ఆ ఒక్క సెకండ్ లోనే అర్థమైపోతుందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి మరి అంత పవర్ ఉంటుందా? బుజ్జి, ఆ ఒక్క సెకండ్ లోనే అరికాలుకున్న చర్మం నుంచి నడినెత్తుకున్న వెంట్రుక దాకా అణువణువు స్పందిస్తుంది. ఈ త్రేతాయుగము కాదు, నేను సీతను కాదు. కాకపోవచ్చు గాని కాలాలు మారినా కరిగిపోయినది మాత్రం ప్రేమ ఒక్కటే. అది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ గడి నా జీవితంలో ఎప్పుడో వచ్చేసింది, నేను చూసిన క్షణాన. నన్ను చూసిన క్షణాన? ఎప్పుడు, ఎక్కడ? చట్నీస్ రెస్టారెంట్, దిల్సుఖ్ నగర్, జూన్ 3. ఓహో, బానే గుర్తుపెట్టుకున్నావే. అయినా ఇవన్నీ నేను నమ్మను. ఏ, ఎందుకు? ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నీకు కలిగింది కానీ నాకు కలగలేదు. అవసరం లేదు, ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. దేవుడా? ఏమని రాశాడు? ఈ పువ్వు నా గుడికొస్తుందని. వాట్ యు మీన్? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లా. అర్థం కాదు, నేను చెప్తాగా. పువ్వు పుట్టక ముందే దాని తలరాత రాస్తాడంట దేవుడు.
ఏ పువ్వు ఏ గుడిలో జరిగే పూజకి అర్పితం అవ్వాలో అని. అలాగే ఈ పువ్వు నా గుడిలో జరిగే పూజకి అర్పితం అవ్వాలని ఎప్పుడో రాసి పెట్టేశాడు. అవునా? మరి తోటమాల ఒప్పుకోకపోతే? చెప్పగానే ఒప్పుకుంటే మీ నాన్న తోటమాల ఎందుకు అవుతాడు? అయినా గుడి పవిత్రమైనప్పుడు తోటమాల ఎందుకు ఒప్పుకోడు? నువ్వు చెప్పింది నిజమే, కానీ గుళ్ళో దేవుడు ఏం చేస్తుంటాడు? బీటెక్ ఫైనల్ ఇయర్. చదువు మాత్రమేనా లేక ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. ఉదయాన్నే నానిచ్చిన పాకెట్ మనీ కాకుండా అమ్మ పప్పుల డబ్బాలో డబ్బులు కొట్టేయడం, క్యాంటీన్లో ఫ్రెండ్స్తో జల్సా చేయడం, ఈవినింగ్ అవగానే సరదాగా కాలేజ్ బయట అందమైన అమ్మాయిలకి లైన్ వేయటం, ఇంకా చెప్పుకుంటూ పోతే. అందమైన అమ్మాయిలా? మరి వాళ్ళకే లైన్ వేసుకోక నా దాకా ఎందుకు వచ్చావు? బుజ్జి, ఇంట్లో అమ్మను ప్రేమించినట్టు పక్కింట్లో ఆంటీని ప్రేమించగలమా చెప్పు? బాబు, ఆ రైమింగ్ ఆపేసి అర్థమయ్యేటట్టు చెప్పురా బాబు. నిన్న మొన్నటి దాకా చాలా మంది అమ్మాయిని ఇష్టపడ్డాను. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే అంతకుముందు అమ్మాయిని మర్చిపోయేవాడిని. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నిన్ను చూసిన తర్వాత ఇంకే అమ్మాయి అందంగా కనిపించలేదు. అబ్బచ్చా, బాగానే ప్రిపేర్ అయ్యావు. లేదు, నిజంగానే. ఏ ఎందుకలా? వాళ్ళందరినీ కళ్ళతో చూసా, నిన్ను మాత్రం మనసుతో చూసా. తేడా ఏంటి అనుకుంటున్నావా? కళ్ళతో చూసినప్పుడు కలిగేది ఇష్టం, మనసుతో చూసినప్పుడు కలిగేది ప్రేమ. హ, కళ్ళతో చూడకుండానే కనిపించానా? నువ్వు అదే అడుగుతావు నాకు తెలుసు. ఒకరిని చూడంగానే వాళ్ళే మన సోల్మేట్ అని అనుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఒక్క సెకండ్లోనే ఏదో సంథింగ్ మెస్మరైజింగ్. ఐ కెన్ ఫీల్ ఇట్ బట్ ఐ కాంట్ సే ఇట్. ఆ టైంలోనే మనసు పనిచేసేది. అప్పుడే మనం మనసుతో చూసినట్లు లెక్క. బాగానే చెప్పావు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ తప్పు లేకుండా ఆన్సర్ చేశా. కళ్ళతో చూసి కరెక్షన్ చేయకుండా మనసుతో చూసి మార్కులేసావంటే సంతోషంగా నీతో షష్టిపూర్తి చేసుకుంటా. ఎందుకు నవ్వుతున్నావు? నేనేం జోక్ చేయట్లేదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను. చూడు, కళ్ళతో చూసి ప్రేమించే ప్రేమ కొద్ది రోజులు కరిగిపోతుంది. అదే మనసుతో చూసి ప్రేమించే ప్రేమ మరో జన్మలో కూడా తోడుంటుంది. నువ్వు ఓకే అనాలే గాని 7 జన్మలకి ఒక్కొక్క అడుగు లెక్కన నీతో కలిసి 7 అడుగులు వేస్తా. చూడు, నా మాటలు నిజమని ప్రాణం లేని ఫోన్ కూడా చెప్తుంది. ప్రాణమున్న నీకే ఇంకా అర్థం కావట్లేదు. సరే, నేను వెళ్ళాలి. డాడీ కాల్ చేస్తున్నాడు. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. అంటే మీ డాడీ చెప్పొచ్చావా? హా, నేను వెళ్తున్నా. బాయ్. మన షష్టిపూర్తే చూద్దాం. నువ్వే చెప్పావుగా పైన దేవుడు అన్ని ఆల్రెడీ రాసి పెట్టాడని. నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి అంత పవరే ఉంటే ఫ్యూచరే మనల్ని కలుపుద్ది.